ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ మొదలెడుతున్నాం. అదే వికట కవి. వికట కవి గారు ఒక ఇంట్రెస్టింగ్ కథ మీకు వినిపిస్తారు. మీరు ఆ కథని చూడొద్దు వీలైనంత వరకు. చూడండి కానీ చెవులు మాత్రం అలా వినాలన్నమాట బాగా. ఎందుకంటే ఆ డైలాగ్స్ లో నుంచి మేము క్వశ్చన్స్ అడుగుతాం. ఆయన చెప్పినటువంటి కథలో నుంచి క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. ఈ మూడు కరెక్ట్ గా చెప్పేస్తే ఆ 600 మీవే. అందులోంచి మూడు అడుగుతాం. మరి వికట కవి గారు కథ ఏంటి? ఇతని పేరు కాట్రవల్లి వరప్రసాద్. ఫుల్ అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ. చిన్నప్పటి నుంచి అందరూ ఇంటి పేరుతోనే పిలిచేవారు. అలానే అడ్జస్ట్ అయిన ఈయన అసలు పేరుని ఎప్పుడో మర్చిపోయాడు. కాబట్టి హీఈస్ కాట్రవెల్లి. కథలోకి వెళ్తే ముందుగా అనుకున్నట్టుగానే కాట్రవెల్లి సర్దుకుపోయే మనస్తత్వం. తనకంటూ మిగిలిన ఒక్క బామ్మ చనిపోతే ఏడుపురాని మనోడు నవ్వుతూ అడ్జస్ట్ అయ్యాడు. తాతల కాలం నుంచి వస్తున్న ఇంటిని ఎవడో బాకీ కింద జమేస్తే అదే ఇంట్లో రూమ్ ఎద్దకు తీసుకుని అడ్జస్ట్ అయ్యాడు. మంచినీళ్ళు దొరకకపోతే పానీపూరితో, భోజనం దొరకకపోతే బర్గర్తో, జాబ్ దొరకకపోతే అప్పుతో, అన్నీ అడ్జస్ట్మెంట్లే. అలాంటి కాట్రవెల్లిలో ఊహించని పెనుమార్పు. మామూలుగా లేని మనోడు మసాజ్ సెంటర్ ఓపెన్ చేశాడు. ప్యాంటు షర్టు పోయి పంజాబీ డ్రెస్ వచ్చింది. హెయిర్ స్టైల్ పోయి పానీటైల్ వచ్చింది. మాట తీరులో కూడా చాలా మార్పు వచ్చింది. చుట్టూ మొగాళ్ళని పెట్టుకుని చక్రం తిప్పేస్తున్నాడు మనోడు. సెకండ్ హాఫ్ స్టోరీ చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నా ఇందులో కూడా అసలు పీల్ అడ్జస్ట్మెంటే. వయసు 3 పదులు దాటుతున్నా పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి లేకుండా కరువు వచ్చింది కాట్రవెల్లికి. యువతల స్కార్సిటీ మనోళ్ళలో యువ లక్షణాలని హరించింది. అడ్జస్ట్మెంట్ మెంటాలిటీలో ఉన్న శిఖరాలను అందుకున్న కాట్రవెల్లి ఫైనల్గా ఇతనితో సెట్ అయ్యాడు. కథ కంచికి ఎకటకవి ఇంటికి. ఓకే, వికట కవి గారు ఈ రోజు మంచి క్లైమాక్స్ తో ఉండేటువంటి ఒక కథని మీకు వినిపించారు. ఇప్పుడు మేము 3 క్వశ్చన్స్ అడగబోతున్నాము ఈ కథకి సంబంధించి. మొదటి క్వశ్చన్ ఇదే. కథలో కాట్రవల్లి రెండోసారి ఏ విషయంలో అడ్జస్ట్ అయ్యాడు? ఆప్షన్ ఏ ఇల్లు, ఆప్షన్ బి బామ, ఆప్షన్ సి పేరు. ఆప్షన్ ఏ ఇల్లు, ఆప్షన్ బి బామ్మ, ఆప్షన్ సి పేరు. మీ సమయం ప్రారంభం. మొత్తం బంగారం ఆప్షన్ బి మీద పెట్టారు. అంటే కథలో కాట్రవల్లి రెండోసారి ఏ విషయంలో అడ్జస్ట్ అయ్యాడు అంటే బామ్మ విషయంలో అనుకుంటున్నారు మీరు. ఓకే, ఇది కరెక్టా కాదా చూద్దాం. చేనుకొచ్చినావు కన్ను నాకు కొట్టినావు ముందు ముందుకొచ్చినావు ముద్దు పెట్ట చూసినావు ఎట్టా ఉంది మవ గొళ్ళు నీ ఎట్టా ఉంది మవ గొళ్ళు ఎట్టా ఉంది మవ గొళ్ళు ఎట్టా ఉంది నీ గొళ్ళు అందమంతా ఆరబోసి గట్టి మోపు ఎత్తుకొని గట్టు మీద పోత ఉంటే వయసు వేడి పుట్టి బొళ్ళు ఎట్టా ఉంది పిల్ల బొళ్ళు ఎట్టా ఉంది పిల్ల బొళ్ళు ఎట్టా ఉంది పిల్ల బొళ్ళు. అలా మీరు 600 గ్రాములు ఇప్పటికి సేఫ్ గా పెట్టుకున్నారు. నేను అనుకున్నాను షేర్ చేస్తారేమో ఇల్లు అండ్ బామ్మ మీద అని, కానీ అనుకున్నాము కానీ కాన్ఫిడెంట్ గా ఇక్కడే పెట్టేశారు. ఓకే, వికట కవి గారి కథలోని సెకండ్ క్వశ్చన్. కాట్రవల్లిలో చాలా మార్పు ఎక్కడొచ్చింది? ఆప్షన్ ఏ మాట, ఆప్షన్ బి డ్రెస్, ఆప్షన్ సి హెయిర్. మూడిట్లోనే వచ్చింది. మాట తీరులో చాలా మార్పు వచ్చిందని చెప్పి. మీ సమయం ప్రారంభం. ఓకే, సో ఆప్షన్ ఏ మీదే మళ్ళీ కాన్ఫిడెంట్ గా పెట్టేశారు మీరు. మొత్తం బంగారం 600 గ్రాములు. అంటే విజువల్ చెప్పింది అయితే మాత్రం అతని కాట్రవెల్లి మాట తీరులో చాలా మార్పు వచ్చిందని చెప్తారు కాబట్టి. ఓకే, చూద్దాం మరి ఏది కరెక్ట్ చూద్దాం.
మంచి డిబేట్ చేశారు. నేనే పానకంలో పుడకలాగా ఇక్కడ ఉండిపోయాను. అయ్యో మిమ్మల్ని నెక్స్ట్ ఆగుతాను. నెక్స్ట్ రెడీగా. నెక్స్ట్ సాంగ్ మీరు కూడా రావాలి. అంటే లాస్ట్ క్వశ్చన్ కదా. డిబేట్ మీరే చేసుకోండి. ఎనీవే ఈ వికట కవిలో 2 క్వశ్చన్స్ అయిపోయాయి. ఇంకా 600 గ్రాముల బంగారం మీ దగ్గర అలాగే ఉంది. ఇంకా ఒకే ఒక క్వశ్చన్ ఉంది. ఇది కూడా కరెక్ట్ గా చెప్తే ఈ ఉగాది స్పెషల్ ఎపిసోడ్ లో మీరు 600 గ్రాములు తీసుకెళ్లిన మొట్టమొదటి పార్టిసిపెంట్స్ అవుతారు. అవ్వాలి నిజం. ఇప్పటి వరకు ఎవరు 400 450 దాటలేదు. ఓకే, మీ చిన్న కోడలు క్లైమాక్స్ ఎప్పుడు? అప్పుడే క్లైమాక్సా? అంటే ఎప్పుడు ఆ హీరో అండ్ హీరోయిన్ కలుస్తారు? అది కాదండి, అంటే దానికోసం కదా ప్రేక్షకులు అంత ఆత్రంగా ఎదురు చూసేది. కరెక్టే కదా. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు, అలాగే రేపు ఎపిసోడ్ ఎలా తెలుస్తుంది? క్లైమాక్స్ ఎక్కడో, మన లైఫ్ క్లైమాక్స్ తెలియదు. లైఫ్ లాంటిదే కాబట్టి. ఎనీవే మంచి ఆదరణతో బాగా నడుస్తోంది సీరియల్. ఎందుకంటే జరుగుతుందంటే మొత్తం జీ తెలుగు టీం. ఓకే, ఎందుకంటే వాళ్ళ కృషి వాళ్ళే. మేము జస్ట్ పాత్రధారులం కాబట్టి మాకు తెలియదు, మాకు కూడా తెలియదు ఏం జరగబోతోంది, రేపేం జరగబోతోందని. కాబట్టి క్లైమాక్స్ గురించి మీరెంత వెయిట్ చేస్తున్నారో నేను అంతే వెయిట్ చేస్తున్నాను. ఏదైనా వాళ్ళందరికీ నచ్చేటట్టే ఉంటుంది. రైట్, ఓకే. సరే అయితే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. కాట్రవల్లి చక్రం ఎలా తిప్పుతున్నాడు? ఆప్షన్ ఏ మగాళ్లతో, ఆప్షన్ బి ఆడవాళ్లతో, ఆప్షన్ సి వేరే వాళ్లతో. యువర్ టైం స్టార్ట్స్. Your time అవర్ టైం starts స్టార్ట్స్ now. నౌ. మీ దగ్గర 600 గ్రాములు ఉండింది, మరి 400 దాని మీద 200 దీని మీద పెట్టారా? 450 అనుకుంటాను. 500 బేరాలు బాడతావు, కోటి వెళ్తుంటావా? కూరగాయలు కొంటూ ఉంటాను రైతు బజార్లో. అది అదే లాస్ట్ క్వశ్చన్ తో హైయెస్ట్ తీసుకెళ్ళాను. అలానే అంటే చెప్పండి. తీసుకెళ్తే హైయెస్ట్ సో నాకు తెలిసైతే మీరు ఆప్షన్ ఏ మీద 400 గ్రాములు, ఆప్షన్ బి మీద 200 గ్రాములు పెట్టారు. ఓకే, ఓహో. మరి ఇది ఎంత వరకు కరెక్ట్ చూద్దాము. ఆప్షన్ బి రాంగ్ ఆన్సర్. సారీ, మీరు 200 గ్రాములు పోగొట్టుకున్నారు. 400 గ్రాములు వస్తున్నాయా రావట్లేదా? ఆప్షన్ ఏ, ఆప్షన్ సి? కరెక్ట్ ఆన్సర్ ఏది చూద్దాము. రైట్ ఆన్సర్. చిప్పాడు పొరికోలంతా నా వెనకే పడతారు. భారతిలో డ్రైవింగ్ నేర్పిద్దానని సైదులు ఎక్కంగా ఇన్నోవా. సో ఈ ఉగాది స్పెషల్ ఎపిసోడ్ లో మీరు గెలుచుకుంటున్నారు 400 గ్రాముల బంగారం. చాలా తక్కువ మందికి ఇంత పెద్ద అమౌంట్ వచ్చింది. ఇన్ఫాక్ట్ మీరు ఒక్కళ్ళే అని చెప్పను, కానీ ఇంతకు ముందు వచ్చింది, బట్ ఇంత అమౌంట్ చాలా తక్కువ మందికి వచ్చింది. లాస్ట్ క్వశ్చన్ లో యూజువలీ మొత్తం పోతూ ఉంటుంది చాలా మందికి. సో యు ఆల్ ఆర్ లక్కీ అండ్ చాలా బాగా ఆడారు. సో ఈ ఉగాది నుంచి మాకు ప్రతిరోజు బంగారం వస్తుందేమో. ఇలా రావాలని, ఎందుకంటే ఈ సంవత్సరానికి 2 సంవత్సరాలకి సరిపడే బంగారం ఇచ్చాం కదా, 2-3 సంవత్సరాలు. ఎక్కువ మెట్లు కట్టుకుందామని. సుష్మా, ఇంకా అడక్కు బంగారం ఈ సంవత్సరం మీ ఆయన చేయించుకుంటాను. ఆడవాళ్ళకి అక్కడే వస్తుంది వడ్డాణం, అక్కడే వస్తుంది. వీళ్ళకి ప్రాబ్లం. యాక్చువల్ గా ఇంకా లావుగా ఉంటే బాగున్నాం. అది పెద్ద వడ్డాణం వచ్చేది. పెద్ద వడ్డాణం వచ్చేది. ఇద్దరికి కలిపి ఒక వడ్డాణం చేయించుకో, పెద్ద వడ్డాణం వస్తుంది. కొత్త ఐడియాలు ఎందుకంటే ఎందుకు చెప్పండి. కిరీటం, కిరీటం, నాకు తెలియదు. రేపు కోవిల, ఆ భక్తులు, కొబ్బరికాయలు, గుడి. ఆడవాళ్ళకి బంగారమే కదా ఇష్టం. ఓకే, సో ఈ ఉగాదిలో మీరు ఏవైతే అనుకున్నారో ఆ విజయాలన్నీ మీరు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ షో. అండ్ షో ఎలా ఉండింది?
షో చాలా బాగుంది, సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ బాగా ఎంజాయ్ చేసాం. అంటే క్వశ్చన్స్ అనే కాకుండా సరదా. అంటే మేము కూడా మిమ్మల్ని ఇద్దరిని అందుకే పిలిపించాం. మీరేమో మీ సీరియల్స్ లో బిజీగా ఉన్నారంట, తనేమో తన సీరియల్స్ లో బిజీగా ఉంది. ఇప్పుడు అందుకని నేను ఇద్దరికి ఖాళీ. టైం దొరకట్లేదని పిలిచాం. ఇప్పుడు ఖాళీ అయినా కొంచెం ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉంది, నేను Okay. బాగా బిజీ అయిపోయాను. అదే అందుకని కొంచెం సరిగ్గా ఉండేది మ్యాచ్ ఏది ఇప్పుడు మీరు అసలు టైం ఇవ్వట్లేదని సుష్మానే మాకు చెప్పి కొంచెం ఇలా పిలిపించండి అని పిలిపించింది. కరెక్టే, అందుకే ఇప్పుడు కూడా షూటింగ్ చేసే వచ్చా. కాకపోతే మొత్తానికి చాలా మంచి షో అయితే వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ ఎపిసోడ్ మిస్ అయిపోతానేమో అనుకున్నా, మిస్ అవ్వలేదు. Okay, okay. నేను లక్కీ షో చేయడం. ఓకే థ్యాంక్ యూ. మీకు కూడా ఈ ఉగాది మంచి ఎన్నో గొప్ప గొప్ప ప్రాజెక్ట్స్ చేసి ఇంకా పైకి వెళ్ళాలి చెప్పమ్మా అని. చెప్పు ఇంకా చెప్పు ఇంకా push. కాదండి నిజంగా. ఓకే All the నాకు best. ఒక ఆస్కర్ రావాలని కోరుకుంటున్నాను. అంటే యాంకరింగ్ లో ఆస్కార్ ఇవ్వట్లేదు కదా? లేదు, నేను ఆస్కార్ అని ఒక అసోసియేషన్ పెడతాను ఆస్కారం. యాంకరింగ్ కోసం. దాని పేరు ఆస్కారం. జీ తెలుగు ప్రేక్షకులందరికీ, సుమ గారికి, మీ కుటుంబ సభ్యులకి, ఇంకా ప్రేక్షకులందరికీ, అభిమానులకి, చిన్న కోడల అభిమానులకి, భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్ టోటల్ టీమ్ కి మా హార్దిక ఉగాది శుభాకాంక్షలు. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. యూజువల్లీ మేము 2-3 బిస్కెట్లే కాబట్టి చేతిలో ఇచ్చి పంపించేస్తూ ఉంటాము. ఈ రోజు ఇంత ఉంది కాబట్టి ట్రేతో పాటు వెళ్ళండి. Okay? ఓకే, నో క్యారీ బ్యాగ్స్. వాళ్ళంతా మన నగలు చేయించుకుంటాం ప్లీజ్. మధ్యలో. ప్రేక్షకులకి మరోసారి ఉగాది శుభాకాంక్షలతో మేము సెలవు తీసుకుంటున్నాము. టడా అండ్ బాయ్ బాయ్. బాయ్ 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 బాయ్. భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్